అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలానికి సంబంధించి 2 కీలక రోడ్ల నిర్మాణానికి 7.20 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదివారం వెల్లడించారు. కోటవురట్ల మండలం కైలాసపట్నం నుంచి చౌడువాడ నగరం కోడూరు రాచపల్లి జంక్షన్ వరకు రోడ్డు కోసం 4.60 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. కొండల అగ్రహారం జంక్షన్ నుంచి లచ్చన్నపాలెం మీదుగా కుసర్లపూడి జానకీరాంపురం రోడ్డుకు 2.60 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలానికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఓ 2 రోడ్లు శాంక్షన్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడే నాకు అందడం జరిగింది. మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోడ్లు ఏంటంటే కోటవురట్ల మండలంలో కైలాసపట్నం ఊరుంది. అక్కడి నుంచి కైలాసపట్నం నుంచి చౌడువాడ నగరం కోడూరు రాచపల్లి జంక్షన్ వరకు కూడా రోడ్డుకి మళ్ళీ రోడ్డు రెన్యూల్ చేయడం కోసం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు 4.60 కోట్ల ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఇచ్చింది. అది రెండోది ఏంటంటే అదే మాకవరపాలెం మండలంలో మన కొండలగ్రహారం జంక్షన్ నుంచి లచ్చన్నపాలెం ఎదురించి కుసర్లపూడి ఆ రోడ్డు మొత్తం రోడ్డు జానకీరాంపురం ఇవన్నీ ఉన్నాయి. ఆ రోడ్డులో ఆ రోడ్డుకి 2.60 కోట్ల ఇచ్చారు. మొత్తం 2 రోడ్లు కలిపి మాకవరపాలెం మండలంలో 7.20 కోట్ల శాంక్షన్ అయింది. అది ఇమీడియట్గా రోడ్డు వేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.